హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో రెండో రోజు అనమాట. ఇంకా మార్నింగ్ మీకు షేర్ చేద్దామనేసి మార్నింగ్ లాగైతే పెడుతున్నాను. పొద్దున్న 5 గంటలకు అయితే లేచాను నేనైతే. ఇక్కడ పొద్దున్న అయితే ఇంకా ప్రార్థనలతో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా తెల్లవారుజామునే ఇంకా ప్రార్థన పెడతారు ఇంకా పొద్దున్నే అనమాట. ఇంక ఇప్పుడే లేచాను నేనైతే. అయిపోయింది ఇంకా లేగలేదు, పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. దేవుని యొక్క ఎందుకంటే నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములు అగులు. మరి మోసే దేవునితో సహవాసం చేశాడు. ఏం జరిగింది? తన యొక్క ఆ ముఖము ప్రకాశించినట్టుగా దేవుని యొక్క మహిమను అతడు పొందుకున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన రాకడలో నువ్వు ఎదురు వెళ్ళాలంటే ఈ యొక్క సహవాసం అనేది మీరు రెండవది అంటే సహవాసం అనేది వరలతో కూడినది. ఏంటి అమ్మమ్మ చెప్పింది, పొద్దున్న వచ్చేసిందని అమ్మమ్మ చెప్పింది. ఇప్పుడే తెల్లారింది, అప్పుడే మంచు పట్టేస్తుంది. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మంచి చాలా ఉంది, మంచి ఉంది, మంచు పట్టేసింది. నాకు చలికి నిద్ర పట్టుక కూర్చున్నా, ముందే లేచిపోయా. ఇంకా 6 అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే మా పెద్ద బాబు కూడా పొద్దున్నే లేచాడు 3 గంటలకు. అయితే మళ్ళీ పడుకొని ఉన్నాడు అనమాట. తెల్లారలేదు నాన్న, తర్వాత లేగన్నాను. ఈషిత్ వీడియో తీస్తాడురా. దీషి రామా, తెల్లారిపోయిందమ్మా, మంచి ఎక్కువగా ఉంది. దీక్షిత్ నిద్ర పట్ల చలికి. కొద్దిగా ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇది పొద్దున్నే మరి మంచి అయితే బాగా పట్టేసింది. పొద్దున్నే లేచేయండి, పడుకోవచ్చుగా. ఇట్రా ఇట్రా, ఇట్రా పిల్లాడా. పడిపోతా మంత్రం పట్టుకొని ఊగుతున్నాం. బాయ్ పడతావమ్మా, ఎన్నిసార్లు చెప్తున్నావు పోగొద్దని. ఎక్కడికి వెళ్తున్నావురా? పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? పెద్ద తాత కాసేపు అయినాక వెళ్ళగలని వస్తా. ఇప్పుడే ఎందుకు పొద్దున్నే? ఏం చేస్తావు? వెళ్ళి రోడ్లో ఉండి పరిగెడతావా? రోడ్లో ఉండి పరిగెడతావా అంటున్నా. చెప్పు
ఈషిత్ ఇక్కడేమో ఇంకా మా వారైతే ఇంకా 2-3 జతలు అయితే పెట్టలేదు అనమాట. ఒక జత పెట్టాను. అందుకే నేను వేసుకొచ్చిన డ్రెస్ అయితే నైట్ నానబెట్టేసి ఇంక ఉతికేసి ఆరబెట్టాను నైటే. ఇంక ఇప్పుడు ఎండగా వస్తుంది, కొంచెం ఎండ వస్తుంది అనేసి ఆరేసాను. పొద్దున్న ఉతికేస్తున్నారు బట్టలు ఎవరు. నాకు 9 అయ్యిద్ది, అక్కడ ఉతకడానికి 9 అయ్యిద్ది టైం. 9:30, 10. ఏయ్ ఇట్రా నువ్వు ఇట్రా. లోకి లేచిపోయావే ఏమ్మా? లోకి బ్రష్లు పెట్టావా? పెట్టావా? పెట్టలేదా? అమ్మ ఇప్పుడు బ్రష్ చేయాలిగా మనం. పొద్దున్నే బ్రష్లు పెట్టామని అందరూ బ్యాగ్లో పెట్టేసావా? ఓకే, చూస్తాను. నేనైతే బ్రష్లు పెట్టలేదు రండి అన్న. తర్వాత కడిగేటప్పుడు ఇస్తాను. ఉండు, కడిగేటప్పుడు ఇస్తాను, సరేనా? చిన్నారమ్మ బట్టలు కూడా ఉతికేస్తుంది పొద్దున్నే. చల్లు, నా చలికి నిద్ర పట్టలు అసలు. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా సండే మార్నింగ్ నుంచి అయితే తీసిన వ్లాగ్ అండి. ఇంక ఇది సండే ఇంకా అక్కడే ఉన్నాము. ఇంక ఇప్పుడైతే పోస్ట్ చేయాల్సి వస్తుంది. కాళ్ళు చాపుకుంటాలేదు అసలు, ఇరుగ్గా అసలు నిద్రే పట్టలే. అందులో చాలా ఒకటి. ఇప్పుడు అక్కడ నిద్ర పడుద్ది, నిద్ర పట్టదు ఇప్పుడు నాకు. చిన్నారక్క బట్టలు లేకపోతే చూద్దాం ఎలా తడుతుందో. ప్యాకెట్ పెట్టేసావా? ప్యాకెట్ గుంజు. ఓయ్ వెళ్ళు, పాల పసుకెళ్ళి. దీక్షితు అసలు లెగిసారంటే ఆటకి వెళ్ళిపోతున్నావు నువ్వు. మంచులో వెళ్ళు, లోపలికి వెళ్ళు. మంచు పట్టేస్తుంది, జలుబు చేద్దే. మంచు పట్టేద్దమ్మా, జలుబు చేసేద్దా. లోపలికి వెళ్ళు, తగ్గినా ఎండ వేసినాక ఆడుకుందాం. ఎండ ఇలా మంచిగానే ఉంది. వెళ్ళమ్మా దీక్షమ్మా. ఓ అలాగా అటు కెత్తు తొట్టి. మరి మంచి పడుతుందా? లోపలికి వెళ్ళమ్మా, జలుబు చేద్దే. మరి నిద్ర పట్ల ఇన్ని కనిపించనే ఉన్నాయి. పెట్టు, బోటికి పెడతామని నీళ్ళు అని చెప్పి నువ్వే చెప్పు. బోటిగా అయ్యి వే నీళ్ళు.
ఓయ్ ఏది బండి మీద ఎట్టు ముందు తోము బాగుండే తొందరగా. ఇక్కడ ఏమో ఇంకా బోటి అయితే ఉడకబెడుతున్నారనమాట. ఇంక ఈరోజు సండే కదా, ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసినాకైతే ఇంకా వంటక మళ్ళీ ప్రిపేర్ అనమాట. ఇంకా మా కోసం అనేసి ఇంకా బోటి అయితే తీసుకొని వచ్చారు. సో మాకు అక్కడైతే ఇంకా బోటి కర్రీ మేము వండుకోమండి, ఎందుకంటే నాకు చెడు రాదనేసి ఇంకా ఎక్కడే వచ్చినప్పుడల్లా నాకు బోటి కర్రీ అయితే చేసి పెడతా ఉంటుంది. మార్నింగ్ 5 గంటల నుంచి అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ వ్లాగ్ అనమాట. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓయబ్బా కడగరా టిఫిన్ చేయడం కడుగమ్మా, చట్నీ కూడా చేసేసి ఇడ్లీ సల్లారి పట్టుకో. పళ్ళే నరగ వెళ్ళే అసలు నోట్లో నరగొంది అసలు. తోం ఉత్తుప్రేస్తా తోం. ఇక్కడ మా అమ్మ అయితే బోటీ కట్ చేస్తుంటే కత్తి పెడితే ఇంకా మా పిల్లలు అయితే కూర్చొని బ్రష్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఉడకపెట్టిన బోటీ కూడా తెచ్చేసాము. పేస్ట్తోనే తావాలి. హాయ్ తొందరగా. ఇంకా పొద్దున్నే ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇంకా బోటీ అయితే చేస్తుంది. సో ఇంకా అది చేయడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది అనేసి ఇంక పిల్లలకి టిఫిన్ పెట్టేయచ్చు. అలాగే బ్రష్లు చేస్తారు కదా, ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా మేము టీ తాగినాకైతే సో ఇక్కడ విషయాలన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి ఓకేనా. టీ తాగాలి ప్రస్తుతానికైతే. ఇక్కడ చలి అయితే బాగా ఎక్కువగా ఉందండి. బోటీ చేయడానికి చాలా కష్టం అండి బాబు. నేను అసలు ఇప్పుడే చూస్తున్నాను, చాలా అంటే చాలా టైం పట్టేస్తున్నారు. 2 గంటలు 3 గంటల సమయం పడిగెట్టేస్తుంది అనమాట. సో అందుకనేసి ఇంకా బోటీ కర్రీ తింటాకి ఇష్టమే, నార్మల్గా తినేతాం కానీ చేయడానికి నానే తిప్పలు పడి చెయ్యాలి. సో పేగులు ఇవన్నీ చాలా చూడడానికి అయితే చిరాగ్గా అనిపిస్తున్నాయి నాకైతే. బోటీ చేయడానికి డేక్సైడ్ నీళ్ళు అయితే కాగబెట్టారు ముందు. అదైనాకైతే ఇంకా బోటు అది ఉంటుంది చూసారా, సో నల్లగా ఉన్నది అదైతే ఉడకబెట్టారనమాట. సో ముందుగా నేనే మంట వేసాను పొయ్యి దగ్గర ఉండి. అయితే ఇంకా పుల్లల పొయ్యి కదా, నేనే చక్కగా పొయ్యి మంట వేసి ఉడకబెట్టేసాను. ఇంకా అది ఉడికిపోయినాకైతే ఇక్కడైతే తీసుకొని వచ్చేసారు. ఇంకా ఇక్కడైతే చల్లారి పెడతానే కొన్ని చల్లనీళ్ళు అయితే పోసారనమాట. ఇంకా తొందరగా కట్ చేయడానికి, తీయడానికి అయితే, క్లీన్ చేయడానికి అయితే నీట్గా ఉంటుంది అనేసి, అది ఈజీగా ఉంటుంది అనేసి కొంచెం చల్లనీళ్ళు అయితే పోసింది మా అమ్మ అయితే. సో పొద్దున్నే వ్లాగ్ అనమాట. ఇంకా అక్కడైతే పొద్దున్నే వంటలు చేసుకుంటారు. సిటీలో అలా కాదండి బాబు, 12 గంటల 11:30 12ంటికి అయితే స్టార్ట్ చేస్తే లంచ్ 1 గంటకు అయితే ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఇంక ఇక్కడైతే పొద్దున్నే వండేసుకుంటారు వంటలు కూడా. సో అందుకనేసి మార్నింగ్ వ్లాగ్లోనే ఇంక ఇది కూడా కంటిన్యూ చేస్తున్నాను. తప్పకుండా అయితే మీరు వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా అసలు. సో పల్లెటూరు వాతావరణం మార్నింగ్ ఎలా ఉందో చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇది వరకు ఎప్పుడు తీయలేదు కానీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను.
ఇదే గదులు గదులు ఉంటుంది భోజనాలు కాడించి నేను కూడా చేత మొత్తం చెప్తాను. బోటీ చేయడానికి 3 గంటలు అయితే పట్టింది మినిమం అయితే. ఇంకా చేసేసినాకైతే ఇంకా పొయ్యి మంట వేసేసి అదే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం ఉడకబెడుతుంది. ఇంకా చేసింది నీచు వాసన అంతా పోవడానికి అనమాట. కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసి ఇంకా ఉడకబెడుతుంది. సో నేనే పసుపు వేసానండి. ఇంకా మా అమ్మ అయితే చేయదంట పసుపు అయితే. ఇంక పసుపు అయితే నీచు వాసన కూడా పోతుందని నేనే వేసాను పసుపు అయితే. బోటీలోకి కాంబినేషన్ గోంగూర అనమాట. బోటీ గోంగూర అయితే ఇంకా మాకైతే వండి పెడుతుంది. ఇంకెక్కడైతే గోంగూర చెట్లే ఉన్నాయి. ఇంకైతే గోంగూర అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడైతే భలే ఉంది అబ్బా అసలు. మాకైతే ఇంకా అక్కడ ఇరికి ఇల్లు ఇక్కడ ఫ్రీగా ఉంది. అసలు ఈ ఇల్లు అనేది కనుక స్పేస్ అనేది చాలా ఇదిగా ఉంది. చాలా వాతావరణం చాలా బాగుంది అనమాట. పొద్దున్నే అయితే మా చెల్లి ఇంకా బట్టలు కూడా ఇంకా ఉతికేస్తుంది. ఇంకా నేనేమో గోంగూర కట్ చేసుకుంటున్నాను. అంటే చెట్లది అనమాట. ఇంకా చాలా లేతగా ఉందో చూడండి గోంగూర అయితే. ఇంటికాడ పెంచుకుంటే భలే ఉంటాయి అబ్బా మొక్కలు అయితే. బాగా అయితే నేను అక్కడైతే కుండీల్లో పెట్టేశాను. కింద వేయడానికి స్పేస్ లేదనేసి కుండీల్లో పెట్టేశాను. సిటీలో అన్నాక ఇరికిరిగ్గానే ఉంటాయి ఇల్లు కదా. సో ఇక్కడైతే చాలా విశాలంగా ఉంటుంది. చాలా మంది మా ఇల్లుని చూసి చాలా ఎక్కువద్దు. సో ఇక్కడైతే ఏదో మా ఉన్నంతలో అయితే ఇంక వేసుకున్నారనమాట. చెట్లును ఇల్లు ఉన్నంతలోనే ఇంకా మేము ఏది చేసుకోవాలన్నా ఉన్నంతలోనే చేసుకుంటున్నాము. సో వీడియో మాత్రం తప్పకుండా మీకు నచ్చిద్దే అనుకుంటున్నాను. పల్లెటూరు వాతావరణం అనమాట. ఇంక ఇది మా బొట్టోళ్ళు అయితే బోర్లు అయితే పట్టేసుకున్నారండి పొద్దున్నే. ఇంకా కర్రీ అంతా కంప్లీట్ అయిపోయినాకైతే చూపిస్తాను. ఇంకా పొద్దున్న నుంచి ఒకటే బ్లాగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనండి, బోటి గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బోటి గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. టైం వచ్చేసి 12:30 అయిందండి. ఇప్పుడు పిల్లలకి పెట్టేసి ఇంకా మేము కూడా తినేస్తాము. ఇంక ఈవినింగ్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. 10 గంటల నుంచి అయితే ఇంకా బయలుదేరుతాము. ఇంక ఈవినింగ్ ఇంకా పిల్లలు కూడా ఇంకా భోజనం పెట్టేస్తాను. ఇంక ఇప్పుడైతే స్నానం కూడా చేసేసారు. ఇక్కడేమో నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా భోజనం చేసేసి కాసేపు కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా మా వారు కూడా